బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఏదైతే ఆర్డినెన్స్కు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంది. పూర్తిగా ఈ బీసీ రిజర్వేషన్ల పెంపు పైన పూర్తిగా క్యాబినెట్లో కూడా ఆమోదం పొందినటువంటి నేపథ్యంలో గతంలో 2 సార్లు కూడా దీనిపైన చట్టం చేసి ఇటు ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల సాంకేతిక సమస్యలు ఏమొస్తాయి, అసలు బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై మనతో మాట్లాడడానికి జస్టిస్ ఈశ్వరయ్య గారు మనతో పట్టినారు. సార్ నమస్తే సార్. టెక్నికల్గా ఎట్లాంటి అంశాలు దీంట్లో ఇమిడి ఉంటాయి సార్? ఎందుకంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలు గతంలో 2 సార్లు కూడా శాసనసభ ఆమోదించి కేంద్ర ప్రభుత్వం పంపింది. ఒక జస్టిస్గా మీరు ఏం చెప్తారు సార్? అసలు దీనికి కొంచెం పూర్వోత్తరాలకు వెళ్తే కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే వీధిలో చెప్పాలంటే మన దగ్గర 1994 ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ ఉంది. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసిన తర్వాత 242 D6 అండ్ D6 ప్రకారం ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకి జనాభా ప్రాతిపదిక మీదుగా లోకల్ బాడీలో రిజర్వేషన్స్ ఉంటాయి. అంతవరకు ఎస్సీ ఎస్టీలకు లేదు. పార్లమెంట్ అసెంబ్లీలో ఉంది కానీ లోకల్ బాడీలు లేవు. ఫస్ట్ టైం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 92లో అమెండ్మెంట్ చేసి ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదిక మీద బీసీలకు మాత్రం ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం చట్టం చేసుకొని వాళ్ళకి జనాభా ఎంత ఉందో అడక్వేట్ రిప్రజెంటేషన్ ఇచ్చుకోవచ్చు అని పెట్టిండ్రు. కానీ అటువంటి చట్టము పెట్టిండ్రు. పెట్టిన తర్వాత కూడా 2010లో ఒక పంచాయతీరాజ్ ఎలక్షన్స్ గురించే ఈ ఉద్యోగాలలో 50% దాటకూడదని ఒక ఫుల్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ ఉంది కదా, ఇంద్రసాని కేసు. అది ఈ లోకల్ బాడీస్ కూడా అప్లై అవుతుంది. మీరు 50% దాటకూడదు అని అది కృష్ణమూర్తి వర్సెస్ అనే ఒక జడ్జిమెంట్ 2010లో ఉంది. దాని తర్వాత 2012 మన దగ్గర ఎలక్షన్స్ జరిగేటప్పుడు మీరు 50% దాటకూడదు అని అంటే అప్పుడు స్టే ఇచ్చి సుప్రీంకోర్టు ఆ సంవత్సరం వరకు ఆ ఒక్క వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. తర్వాత 2018లో మనకు ఇదివరకు 34% రిజర్వేషన్స్ ఉంటుంది కదా, 34% యాక్ట్లో ఉంది. అది యాక్ట్ లేదు 34%, మీరు 50% దాటుతుంది. మీరు ఎస్సీ ఎస్టీలో రెండు కలిపి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 22, 23, 25 పోయింది అనుకో, 25 పోతే ఇంకా మిగతా 25 బీసీలకు ఇచ్చుకోవచ్చు. 34 ఇవ్వడానికి వీలు లేదని అన్నది. ఎంత ఉంటాయి ఎస్సీ ఎస్టీ 50 మైనస్ ఎస్సీ ఎస్టీ ఎంత వస్తే అంత. అప్పుడు కేసీఆర్ గారు ఏం చేసినారు, నేను ఒక ఇది ఎలక్షన్స్కి వెళ్తా ఉంటే ఎవరో కేసు వేసినారు హైకోర్టులో. కేసు వేస్తే మీరు ఆల్రెడీ ఇది 50% దాటకూడదని జడ్జిమెంట్స్ ఉన్నాయి కదా, మీరు ఎలక్షన్స్ జరుపుకునేటట్లయితే 50% లోపల దానికి పరిధి లోపల మీరు నిర్ణయించుకొని ఎలక్షన్ జరుపుకోవచ్చు, లేకపోతే మేము పర్మిషన్ ఇవ్వమని డివిజన్ బెంచ్ రాధాకృష్ణ ఆయన అన్నారు 2018లో. అప్పుడు కేసీఆర్ గారు ఏం చేసినారు, ఒక జీవో తీసి ఎస్సీ ఎస్టీలకు ప్లస్ 50% మైనస్ పోగా బీసీలకు రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేసిండు. ఎంతైంది, ఒక జిల్లాలో 18 నుంచి 19, 20, 21 అంతవరకే వచ్చింది. సో 22, 20% దాటలేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఆయన మరి ఆ రోజుల్లో ఆర్డినెన్స్ తీస్తే తెలుతుండే కదా. ఆ రోజు జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఆ రోజు వరకు జడ్జిమెంట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు దాని తర్వాత మనకేమైంది, మనకు మహారాష్ట్రలో వీళ్లకు ఇట్లే కొనగలను చేసేసి మరాఠాలను కూడా కలిపి అక్కడ రిజర్వేషన్స్ పెంచింది బీసీలకు. పెంచితే మహారాష్ట్రలో కూడా ఏమైంది, లేదు 50% దాటకూడదు, 50% దాటకూడదని మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాక కూడా కొట్టేసింది. ఎలక్షన్ జరిగినాక కూడా చెల్లాయి, మళ్ళీ మీరు ఓపెన్గానే ఎలక్షన్ జరుపుకోవాలని అన్నారు. దాని తర్వాత ఏమైంది, బీహార్లో కులగణన జరిగింది. కులగణన జరిగి ఆ రిపోర్ట్ బయట పెట్టినారు. బయట పెట్టి ఆ రిపోర్ట్ ఆధారంగా ఒక చట్టం చేసినారు, బీహార్ రిజర్వేషన్స్ యాక్ట్ అని, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ యాక్ట్. ఉద్యోగాలలో ఒక చట్టం చేసినారు. చట్టం చేసి అక్కడ మరి యాక్ట్ తెచ్చినారు, ఉద్యోగాల్లో కూడా యాక్ట్ తెచ్చేసి ఆ యాక్ట్ని లేదు మీరు ఉద్యోగాలు కానీ లోకల్ బాడీస్లో కానీ 50% దాటకూడదు అని
యాక్ట్ను కొట్టేసింది డివిజన్ బెంచ్. అంటే ఇది ఇప్పుడు ఉన్న పరిధిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వచ్చినాక కూడా 50% బీసీ రిజర్వేషన్స్ దాటకూడదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ 15(6) కింద 16(6) కింద అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రాజ్యాంగం అమెండ్మెంట్ చేసి అది చేశారు. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని మేము కూడా క్వశ్చన్ చేస్తే సుప్రీంకోర్టులో, లేదా ఆ రాజ్యాంగం చెల్లుతుంది, అగ్రకుల పేదలకు కూడా ఇవ్వచ్చున్నది, అది సోషల్ జస్టిస్ కిందనే ప్రాదేశిక సూత్రాల కింద వస్తుంది అని చేసినారు. అది కానీ ఆ విషయము ఇది వీటికి దీనికి వర్తిస్తుంది అని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ తర్వాత కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ పర్మిట్ చేయలే 50% దాటడానికి. ఇప్పుడు వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తామని ఒకటి గాలికి ఒక మేనిఫెస్టోలో పెట్టుకొని ఎట్లా ఇస్తారు, దానికి లీగల్గా ఎట్లా లీగల్గా సమర్థించుకుంటారు. వాళ్ళ ఒక మేధావులైనటువంటి కపిల్ సిబ్బల్ కానీ అభిషేక్ సింగ్ కానీ పెద్దవాళ్ళని ఎవరిని సేకరించలేదు. వీళ్ళు పొలిటికల్లో ఏదో ఇచ్చినారు, ప్రజలను మోసం చేయడానికి, దగా చేయడానికి 42% ఇస్తాము లోకల్ బాడీస్లో అన్నారు. అన్నాక మరి ఇక్కడ ఎలక్షన్స్ జరిగినాయి. ఇప్పుడు 23 నవంబర్లోనో డిసెంబర్లోనో మనకి వచ్చిన రిజల్ట్స్. 23 డిసెంబర్లో వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవన్నీ ఇచ్చి చెప్పి దానికి ప్రజలకు ఆకర్షించబడి కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. గెలిపించుకున్న తర్వాత ఏమైంది, ఒక ఏప్రిల్ వరకు దానికి ఊసలేదు, పాస్ లేదు, 5 నెలల వరకు. తర్వాత మేము ఒక కులగణన చేస్తామని ఒక తీర్మానం చేసిండు. కానీ ఎట్లా తీర్మానం చేస్తారు, బీసీ సంఘాలని గగ్గోలు పెట్టినాయి. మీరు కులగణన ఒక చట్టం చేయండి, ఆర్టికల్ 342(a)(3) కింద మీకు అధికారాలు ఉన్నాయి, ఒక చట్టం చేసి చేయండి అని. ఒక డ్రాఫ్ట్ చట్టం కూడా నేను తయారు చేసిస్తే మాకు మురళీ మనోహర్, తిరుమలి, ప్రొఫెసర్ సింహాద్రి వీళ్ళందరూ కూడా తీసుకుపోయి ఇస్తే కూడా అసలు దాన్ని పట్టించుకునే నాదుడు లేరు. బీసీ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరికి బీసీలకు ఎవరికి ఏం పట్టించుకునే నాదుడు లేరు. చేయకుండా తర్వాత మళ్ళా ఒక 9 నెలలు గడుపుకొని ఏడాది తర్వాత 2025లో కదా ఇప్పుడు ఈ కులగణన చేసినారు. ఏప్రిల్ 2025లో కులగణన చేస్తే ఒక చట్టం చేయలేదు, దానికి చట్టబద్ధత లేదు. తర్వాత ఎన్నో కాలమ్స్ పెట్టినారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటికి వచ్చి నన్ను అడగలేదు ఎవడు, ఆ జడ్జి ఆడ బోర్డు ఉంది కదా, ఒక చిట్టి పెట్టిపోయినాడు, ఈ జడ్జి గారింటి చిట్టి పెట్టి ప్రతి ఇంటికి కూడా ఎన్ని పర్టికులర్స్ ఉన్నాయో ఒక్కని ఇంటికి వెళ్ళి వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకున్న నాదుడు లేడు ఎవరింటికైనా కూడా. అందుకని మీరు బీహార్ గవర్నమెంట్ ఏదైతే కులగణన రిపోర్ట్ బయట పెట్టిందో మీరు రిపోర్ట్ పెట్టండి, మీ బండారం బయటపడుతుంది. అంటే ఈ గవర్నమెంటు అంటే ఇది అగ్రకుల గవర్నమెంటు, మా బీసీలందరూ ఓన్లీ వాళ్ళ పదవులు కాపాడించుకోవడానికే ముఖ్యమంత్రి దగ్గర పోజు కొడతారు. అంతేకాని వాళ్ళు నిజంగా బీసీల ఇంట్రెస్ట్ ఉండి గలం విప్పే ఒక నాది ఎస్సీ ఉప ముఖ్యమంత్రి లేడు, బీసీ మంత్రులు లేరు, ఇక్కడ లేరు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, వీళ్ళకి ఏం చేయాలని తోచనప్పుడు నేను ఒక డ్రాఫ్ట్ యాక్ట్ తయారు చేసి దీనికి ఒకటే మార్గము, రాజ్యాంగము ఆర్టికల్ 31(c) కింద ఇటువంటి చట్టాన్ని చేసి ఆ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపితే రాష్ట్రపతి ఆమోదము ఏది కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో క్లియర్ చేసి ఉభయ సభలలో దీన్ని అప్రూవ్ చేయించుకొని వాళ్ళేం చట్టం చేయరు, ఈ చట్టం మేము రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తున్నామని వాళ్ళ ఆమోదం. అంటే దీంట్లో టెక్నికల్ గా ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? నిన్న ఆర్డినెన్స్ కు సంబంధించి కూడా దానికే వస్తున్నాను. ఆర్డినెన్స్ ఒక నిమిషం నిలవదు, జీవో నిలవదు, ఇది బూటకం, ఇది మాయ చెప్పడానికే. కాబట్టి ఇది ఓన్లీ కాన్స్టిట్యూషనల్ మనకు ప్రొటెక్షన్ ఎప్పుడు దొరుకుతుందంటే 9th షెడ్యూల్ కలిపినప్పుడు మాత్రమే దొరుకుతుంది. 9th షెడ్యూల్ కలిపినప్పుడు మాత్రం ఎప్పుడు కలుపుతారు, అప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల్లో క్లియర్ చేసి దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తే అప్పుడు 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ అవుతే దానికి ఏ కోర్టులు కూడా కొట్టివేయడానికి వీల్లేదు. నేను ఇప్పుడే చెప్తాను ఏమని, మళ్ళీ మీరు క్వశ్చన్స్ అర్థం చేసుకుంటూ అడిగితే ఇప్పుడు కేసీఆర్ జీవో తీస్తే కొట్టేసిండ్రు, తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ కొట్టేసింది, బీహార్ గవర్నమెంట్ చట్టం చేస్తేనే కొట్టేసింది.
ఇది ఈ రాజ్యాంగానికి ఏదైతే తీర్పులు ఉన్నాయో వాటికి విరుద్ధము, ఒక్క నిమిషం నిలవదు. దీంట్లో మోసం దగం చేయడానికి మాయమాటలు చెప్తే వాళ్ళ మాటలు వింటుంది గవర్నమెంట్, కానీ న్యాయంగా ధర్మంగా ఒక న్యాయ సూత్రాల మీద చెప్పే సలహాలు మాత్రం వినడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళు అన్నారు కదా, ఆయన కృష్ణయ్య అన్నాడు, ఇంకోడో అన్నాడు, మీరు జీవో తీస్తే ఇంప్లిమెంట్ అవుతుంది, జీవో తీస్తలేరు, మోసం చేస్తున్నారు, అది అంటే వాళ్ళని మభ్యపెట్టడానికి. అంటే బీజేపీకి ఇష్టం లేదు, కాంగ్రెస్కి ఇష్టం లేదు, బీఆర్ఎస్కి ఇష్టం లేదు, ఏ పార్టీకి, అన్ని అగ్రకుల పార్టీలు ఇవన్నీ. కాంగ్రెస్లో ఉన్నారు, నామకే వాస్తే బీసీలు ఉన్నారు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన 75 నామినేటెడ్ పోస్టుల 53 అగ్రకులాలకే, అందులో మెజారిటీ రెడ్లకు, బీసీలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు 85% ఉన్నలకు 22% ఇస్తాం. అంటే ఏ రకమైన చిత్తశుద్ధి లేదు. ఇది 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 దొరల పాలన, లేకపోతే ఇది ఒక మరి రాచరిక పాలనలో ఉంది, కానీ ప్రజాస్వామ్యంగా ఒక సోషల్ వెల్ఫేర్ స్టేట్గా బీసీల బాగోగుల గురించి అవుతున్నట్టు మాత్రం ఎక్కడ కనబడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాళ్ళు అంటున్నారు కదా, నేను అడ్వకేట్ జనరల్ని కూడా క్యాబినెట్లో పిలిపించి అడిగినామని. అడ్వకేట్ జనరల్ హామీ ఏమన్నా రేపు ఎట్లా నిలుపుకుంటాడో, లేకపోతే ఎంత పెద్ద లాయర్ని, ఇండియాలో ఉన్న పెద్ద లాయర్ని ఇప్పుడు ఎవరిని ఆపుతాం? అది రాజ్యాంగం వాళ్ళకు హక్కు ఉన్నది. రాజ్యాంగం ఒప్పేందుకు ఎవరో అంటారంటే వాళ్ళ దగ్గర ఎవరు ఆగుతారో వారి ఇంటికి పోయి ధర్నా చేయాలి. ఇదా పద్ధతి? ఒక గవర్నమెంటు, ఒక సావరిన్ గవర్నమెంటు, పవర్ఫుల్ గవర్నమెంటు మీరు ఆపడానికి ప్రయత్నం చేయమని మిగతా పార్టీలు ఎవరు కోర్టుకు పోద్దని, ఇదా వాళ్ళ ఉద్దేశం? అది ఉద్దేశం మనకు చట్టం ప్రకారం నిలవగలగాల, ఎవడు క్వశ్చన్ చేసుకొని అది మనం చట్టపరంగా మనం గెలవాలి కన్నది. సో ఈ రకంగా ఏదో మసిపూసి మాటిగాయ చేసి బీసీలను మోసం చేద్దామంటే మాత్రం బీసీలు అంతా మూర్ఖులు కాదు. అంటే ఇందులో ఒక అంశం సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మహారాష్ట్ర కావచ్చు, బీహార్ కావచ్చు, లేదంటే తమిళనాడు కావచ్చు, రీసెంట్గా గతంలో జరిగినటువంటి బీఆర్ఎస్ కావచ్చు, 50% దాటొద్దనే నిబంధనలు ఉన్నాయి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా 50% లోపే రిజర్వేషన్లన్నీ కూడా అమలు కావాలనే ఒక ప్రపోజల్ కూడా ఖచ్చితంగా ఉంది. కానీ ఈ 42% పెరుగుతుందని ఓట్ల కోసమే రాజకీయ డ్రామా ఆడింది, ఇటు బీసీలో మభ్యపెట్టే ప్రయత్నం జరిగింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ జడ్జిమెంట్స్ ఉంటే, మన దగ్గర ఎన్నో ఉదాహరణలు ఉంటే, 42% ఏదో మీరు అడుగుతున్నారు మేము చేస్తున్నామని ఆర్డినెన్స్ తీసి, ఇప్పుడు ఆర్డినెన్స్ ఎందుకండి, మనకు ఉభయ సమ్మలని సమావేశపరిచి చేసుకోవచ్చు కదా. ప్రోరోగ్ చేసి అంటే స్తంభించి, ఉభయ సమ్మల్ని స్తంభింపజేసి ఏదో అర్జెంటుగా ఉంది ఆర్డినెన్స్ తీస్తామంటే ఆపోజిషన్ వచ్చి మాట్లాడొద్దు, ఎవడక్కడ చర్చించొద్దు, దీని లీగల్ పరోపరాలు అక్కడ చర్చించొద్దు, ఎవరో ఎంత సలహాలు ఇచ్చిందని ఎవరో కొంతమంది బీజేపీ వాళ్ళు, కొంతమంది ఒక వర్గం ఇట్లా ఉంటున్నారని అది అడ్వాంటేజ్ తీసుకొని ఈ రకంగా చేయడం మాత్రం బీసీలని ఖచ్చితంగా దగా చేయడము, మోసం చేయడమే. ఇది నిలవదు, ఇంకా ఉన్న పరువు పోతుంది. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో మీరన్నారు మేము పోయినామని, అంటే మీరన్నారు వాళ్ళన్నారు వీళ్ళు పోయింది, కానీ మేమంటలేము. నిజమైన రాజ్యాంగం తెలిసిన వాళ్ళం, నిజమైన బీసీల వాళ్ళం అంటలేము. అది అంటే ఇప్పుడు ఒకవేళ కనుక ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత, ఒకవేళ గవర్నర్ గెజిట్ ఇచ్చి ఆర్డినెన్స్ కనుక చేసిన తర్వాత కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కోర్టుకు వెళ్తే ఎట్లా ఉంటుంది, కోర్టుకు వెళ్ళకపోతే ఎట్లా ఉంటుంది సార్? దీన్ని ఫర్దర్గా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేస్తే వస్తుంది? కోర్టుకు వెళ్ళకపోతే చాలా మంచిది. కోర్టుకు వెళ్ళకపోతే రాజ్యాంగబద్ధం కాకపోయినా ఈ ఆర్డినెన్స్, ఈ చట్టము ఎలక్షన్ జరిగి ఈ వీళ్ళందరికీ 42% వస్తే సంతోషించదగిన విజయం. కానీ అటువంటిది జరుగుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు. అటువంటిది జరుగుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైనా పోవచ్చు. ఎప్పుడు అప్పుడు అర్చనారెడ్డి పోయింది, తర్వాత ఎవరో పోయినరు. కోర్టుని ఎట్లా ఆపగలుగుతాము? కోర్టుకు ఒక రాజ్యాంగ సంస్థ అది, కాబట్టి అదొక వాళ్ళకి ఫండమెంటల్ రైట్ కోర్టుకు వెళ్ళేది. కాబట్టి కోర్టుకు వెళ్ళకుండా ఆపుతాము, మేము భద్రత చేస్తాము, ఎవరు కోర్టుకు వెళ్ళరు అనేది అది అపోహ మాత్రమే. ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు, ఇది స్తంభింప చేయబడుతుంది. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఆర్డినెన్స్ ఇవ్వటం అంటే బీసీలను అన్యాయం చేయడమే. ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీ మేరకు 42% రిజర్వేషన్కు సంబంధించినటువంటి టెక్నికల్ అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే గతంలో కూడా నేను డ్రాప్ చేశాను. ఎందుకంటే 2024లో కావచ్చు, 25లో కావచ్చు 2 సార్లు సర్వే చేసింది. కానీ ఆ సర్వే పూర్తిగా తప్పుల తడకగా ఉంది. కనీసం ఇంటికి వచ్చి వివరాలు కూడా పూర్తి స్థాయిలో సేకరించలేదు. ఏదో మొక్కుబడిగా ఓట్ల రాజకీయాల కోసమే బీసీలను ఇటు మోసం
క్వశ్చన్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉంది. గతంలో చేసినటువంటి ఏదైతే బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు, కొన్ని రాష్ట్రాలు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తే 50% రిజర్వేషన్లు దాటకూడదన్న కారణాన్ని కూడా చూపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలి, ఖచ్చితంగా ఉన్నటువంటి రిజర్వేషన్లపైన ముందుకు వెళ్లాలంటూ కూడా తను కోరుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ రవితో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్. షెడ్యూల్ కలపడానికి 2 చట్టాలు చేసినారు. ఒకటి లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్స్కి, ఇంకొకటి విద్యా ఉద్యోగాలలో చేసినారు. చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి, రాష్ట్రపతికి పంపి అసలు ఏం ప్రయత్నం చేసినారు? వీళ్ళు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒక రిజల్యూషన్ పాస్ చేసినారా తమిళనాడు లాగా? లేకపోతే వీళ్ళ ఆల్ పార్టీ ఒక రిప్రజెంటేషన్ నరేంద్ర మోడీ గారికి పోయి వీళ్ళు రిప్రజెంట్ చేసినారా? లేకపోతే ఇన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి మరి వాళ్ళకి అవసరం ఉన్న విషయాలే లేవనెత్తండి, కానీ ఎప్పుడు నేను పేపర్లు వచ్చినట్లు దీన్ని 9th షెడ్యూల్లో కలపాలా, మీరు సహాయ సహకారం కావాలని ప్రధానమంత్రిని కలిపి అన్ని పార్టీలని వెంట తీసుకువెళ్ళి మనం ప్రయత్నం చేసిన దాఖలాలు మాత్రం కనిపించలేదు. అంటే దీన్ని బట్టి ఖచ్చితంగా వాళ్లకు మొన్న కూడా వెళ్ళొచ్చినారు, కానీ ఈ విషయం ఎత్తలేదు. కాబట్టి వీళ్ళు చెప్పినట్టు ఎక్కడ దాఖలు లేదు. ఎన్నో కొర్రీలు వేసినారు, ఏ కొర్రీలు, ఆ కొర్రీలు ఏంది? ఇప్పుడు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఒక 2 రోజులు 3 రోజులు చేసినారు. అన్ని పార్టీలు ఏకమైతే, ఎజిటేషన్ చేస్తే, మీరు ప్రజలను ఉత్తేజింపజేస్తే, చైతన్యపరిస్తే, అన్ని పార్టీలు రోడ్ల మీదకి వస్తే, దిగ్బంధం చేస్తే తమిళనాడు లాగా 2 లాగా ఎందుకు చేయాలండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? అంటే వీళ్ళకి ఇష్టం లేదు, చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ రకమైన నాటకాలు ఆడుతున్నారని అనుకోవచ్చు.